ఈరోజు దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. స్నేహితులు మనకి ఆశీర్వాదకరం అని మీరు ఎప్పుడు తెలుసుకోవాలని నేను చెప్పుతున్నాను. స్నేహం అనేది ఏది ఆశిస్తకుండా చేయాలి. వాడేమో నాకు సాయం చేశాడంటే వాడు నా స్నేహితుడు, సాయం చేయలేదంటే వాడు నా స్నేహితుడు కాదు అని అనుకున్నవాడు స్నేహితుడే కాదు. స్నేహితుడు అంటే ఏది ఆశిస్తకుండా వాడికి మంచిది జరగాలని కోరుకున్నవాడే స్నేహితుడు. వాడు కూడా, నీ స్నేహితుడు కూడా నువ్వు బాగుండాలని కోరుకునేవాడే మంచి స్నేహితుడుగా ఉంటాడు. అలాగే నా యేసు ప్రభు కూడా నీకు మంచి స్నేహితుడు. ఆయన కూడా అనుకుంటున్నాడు నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీకు ఏదైనా కష్టం వచ్చినా నేనున్నానని నా స్నేహితుడు, నీ స్నేహితుడైన నా యేసు ప్రభు చెబుతున్నాడు. స్నేహితులను వదులుకోదండి. వాడు మంచోడో చెడ్డడో వాడిని మార్చడానికి ప్రయత్నం చేయండి. స్నేహం చాలా విలువైనది. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనంలో చెప్తున్నది, స్నేహము చాలా విలువైనది. జాగ్రత్త బిడ్డ, స్నేహం పోగొట్టకూడదండి.